ఈ క్షేత్రము కుంభకోణముకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇచ్చట స్వామి గరునాథుడుగా శివునకు ప్రణవ రహస్యమును చెప్పినట్లుగా ఉన్న క్షేత్రము. స్కందునిచే బంధింపబడిన బ్రహ్మ తండ్రి కోరిక మేరకు బంధ విముక్తుడు అయినాడు. తరువాత శివుడే స్వయంగా ప్రణవ రహస్యం తెలుసుకోవడానికి సుబ్రహ్మణ్యుని ఆశ్రయించగా స్వామి తండ్రికే గురువై అతడి చెవిలో రహస్యాన్ని బోధించారు. అందువల్ల స్వామికి స్వామినాథుడు, శివగురునాథుడు అని పేర్లు ఉన్నాయి. ఇక్కడ 3 ప్రాకారాలు చుట్టూ అనేక దేవాలయములు ఉన్నాయి. తూర్పు ప్రాకారంలో వజ్రతీర్థం అనే తీర్థం ఉన్నది. ఇందులో నీటితోనే స్వామివారిని నిత్యాభిషేకం చేస్తారు. ఈ తీర్థంలో స్నానం చేసిన వారికి పుత్రభాగ్యం కలుగుతుంది. ఈ దేవాలయానికి ఉన్న 60 మెట్లు 60 సంవత్సరాల పేర్లని 60 దేవతలని సూచిస్తాయి. ఇక్కడ ఇంద్రుడు సుబ్రహ్మణ్య స్వామికై తపస్సు చేసి కోల్పోయిన సర్వశక్తులు పొంది తన ఐరావతాన్ని స్కందునికి బహుకరించారు. అందువల్ల ఉత్సవ సమయాల్లో స్వామిని ఐరావతముపై ఊరేగిస్తారు. ఇక్కడ అధిక సంఖ్యలో వివాహాలు జరుగుతాయి. ఇక్కడ వెలిసిన స్వామినాథుడు పుత్రభాగ్యాన్ని ప్రసాదిస్తారు. ఇక్కడ జరుపబడే ఉత్సవాల్లో కార్తీక దీపం అతి ప్రాచుర్యమైనది.